నమో బుద్ధాయ. మిత్రులారా, ఈరోజు చెవిపోటు సమస్యల్ని, చెవిలో సీము గారటం, నొప్పి లేవటం అనే సమస్యలకి పరిష్కారం ఏమిటి అనేది ఆక్యుపంక్చర్లో తెలుసుకుందాం. అలాగనే చెవిలో గీ అని, రింగ్ అని, టప్ టప్ అని వివిధ రకాల శబ్దాలు వస్తుంటాయి. వీటన్నిటికీ సమస్యలకి పరిష్కారం ఒకటి ఆక్యుపంక్చర్కి సంబంధించి ఈ ఉంగరం ఏలు ఈ భాగంలో ఇక్కడ ప్రెజర్ చేసినట్టయితే ఒక 5 మినిట్స్ ఎలాంటి చెవి నొప్పినైనా మనం తగ్గించుకోవచ్చు. అలాగనే బ్యాక్ సైడ్ కూడా ఇలాగనే ఆ ఏలుకి మధ్య ఉంగరం ఏలు చిటికెన ఏలు మధ్య ఇలా 5 మినిట్స్ ప్రెజర్ చేయాలి. ఇలా రెండు పక్కల ప్రెజర్ చేసినట్టయితే చెవి నొప్పి, చెవిలో సీము గారటం కానీ, నొప్పి కానీ అలాంటి సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. అలాగనే చెవిలో ఇందాక చెప్పుకున్నట్టు వివిధ రకాల ధ్వనులు, శబ్దాలు వస్తుంటాయి. అవి కూడా ఇలా మనం చెవి ఇలా పెట్టేసి ఇలా చెవిని గట్టిగా మూసేసి ఈ వేలని ఇలా మనం ఒక 2 నిమిషాల పాటు అలా అన్నట్టయితే చెవిలో ఎలాంటి ధ్వనులు వచ్చినా వెంటనే నివారణ జరుగుతుంది. అలాగనే కృష్ణ తులసి రసాన్ని గట్టిగా పిండి ఆ రసంను గోరువెచ్చగా చేసుకొని 2-3 సుక్కలు చెవిలో పోసినట్టయితే ఎలాంటి నొప్పి కానీ, సీము కానీ అలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. తమలపాకు రసాన్ని కూడా మనం గోరువెచ్చగా చేసి ఆ రసాన్ని కూడా చెవిలో పోస్తే ఎలాంటి చెవి సమస్యలైనా వెంటనే పరిష్కారం అవుతాయి. ఈ 2 రెమెడీల్ని మనం ప్రయోగించడం ద్వారా చెవి సమస్యల నుంచి మనం పూర్తిగా పరిష్కారాన్ని పొందొచ్చు. జై గురుదేవ.